సరే ఇప్పుడు విషయం ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి మీరు ఆన్సర్స్ చెప్తారు. మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ కి మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. అలా మీకు ఆడడానికి మేము ఇచ్చే టైం 90 సెకండ్స్ మాత్రమే. సో ముందుగా మనము కమిటీ పెద్దోళ్లతో మొదలు పెడదాం. ఇద్దరు ఇక్కడ రండి, ఒకళ్ళు అక్కడి నుంచి సలహాలు ఇవ్వచ్చు. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. గల్లీ కుర్రాళ్ళు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. క్రికెట్. క్రికెట్. నంబర్ 2 రైట్. గొడవలు. గొడవలు. 1 రైట్ ఆన్సర్. వినాయక చవితి. వినాయక చవితి. నంబర్ 8 రైట్. సిట్టింగ్. మందు. మందు సిట్టింగ్. నంబర్ 4 అమ్మాయిలకి లైన్ వేయడం. లైన్ వేయడం. లవ్ స్టోరీస్. నంబర్ 3 బైక్ రైడింగ్. బైక్ రైడింగ్. లేదు. రూమర్స్. ఓకే రూమర్స్. నంబర్ 7 ఇచ్చేయండి. సెటిల్మెంట్స్. కంప్లైంట్స్ ఇచ్చేయండి. నంబర్ 6 పాలిటిక్స్. పాలిటిక్స్. రైట్ ఆన్సర్. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటంటే భాష, యాస అంటే డిఫరెంట్ స్లాంగ్స్ ఉంటారు కదా. గల్లీ లీడర్, ఫ్లెక్సీలు బ్యానర్ల మీద ఫోటోలు వేసుకోవడం, బ్యాచ్ పేర్లు, ఒకరికొకరు సహాయం చేయడం, పనులు, చిన్న ఉద్యోగాలు, డ్రెస్సింగ్, అలాగే హెయిర్ స్టైల్. మీకు 5,10,000 వచ్చింది. మేము ఒక చిన్న టాస్క్ ఇస్తాము. లైక్ ఎలాగో మనం ఈ గల్లీ కుర్రాళ్ళు అన్నాం కాబట్టి జాతరలు వచ్చింది కదా, అందులో ఆ జాతరలో ఫీల్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించాలి. జనరలీ జాతరలు అనగానే పిల్లలు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు. వాళ్ళ అమ్మలతో పాటు వెళ్ళి అది కావాలి ఇది కావాలని అడుగుతుంటారు కదా. సో మీకు పిల్లోడిని ఇస్తా. బాబు నువ్వే బాబు, మీ అమ్మ అదిగో. ఇదిగోరా నువ్వు పుట్టాక ఫస్ట్ టైం జాతరకు వచ్చావు, ఇదే మన ఊరు జాతర. 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు. అమ్మా అవి కొనిపెట్టవా? బెలూన్స్ అమ్మా. ఎంతమ్మా బలూన్స్? 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. అమ్మ కావాలి కొనిపెట్టు. 10 రూపాయలకి 4. 10 రూపాయలకి 1 1. 10 రూపాయలకి 2. 4 కావాలి. నాకు బేరం ఆడడం రాదు. ఇదిగో 2 కావాలి. 2 డబ్బులు లేవు, ఇంతే. ఇది ఒకటే ఇస్తా. డాడీ నీకు ఇచ్చగా పొద్దున్న. నాకు ఇవ్వలేదు మీ డాడీ, మొత్తం ఆడు జోబులో పెట్టుకున్నాడు. పద. ఇక్కడ ఏం కావాలమ్మా? ఐస్ క్రీమ్. మమ్మీ అమ్మ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ మంచిది కాదు. బొమ్మలు బొమ్మలంట. ఐస్ క్రీమ్ వద్దు. బొమ్మలు. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ వద్దు. వాడి ఫేస్ చూడు ఎలా ఉందో. మనకి ఐస్ క్రీమ్ వద్దు. ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. మీ బాబా అండి? సేమ్ మీ పోలిక. 5,10,000. రెండమ్మా రండి. వాళ్ళు ఎలా ఆడారో చూసారా? అలాగే ఆడాలనుకుంటున్నారా? అంతకన్నా బాగా ఆడాలనుకుంటున్నారా? బాగా ఆడుతాం. వెరీ గుడ్. చూద్దాం. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ప్రేమ లేఖ అనగానే మనకి గుర్తుకొచ్చేవేంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్లడ్. రక్తం. నంబర్ 1 రైట్. కవిత్వం. నంబర్ 2 రైట్. లెటర్ మీద ఇలా ముద్దులు. లెటర్ మీద ఇలా ముద్దులు అంటావు. లేదు. ఖుషి సినిమా. లేదు. చాక్లెట్. నంబర్ 6 రైట్. ఫ్రెండ్ కి ఇచ్చి పంపిస్తారు కదా. ఫ్రెండ్స్ కి ఇచ్చి పంపించడము. మీడియేటర్. ఓకే ఇచ్చేయండి. గ్రీటింగ్ కార్డ్. నంబర్ 3 రైట్ ఆన్సర్. ఫ్లవర్స్. నంబర్ 4 పార్క్ ఉందా? లేదు. కాలేజ్ స్కూల్స్. రైట్. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. నీట్ హ్యాండ్ రైటింగ్, పుస్తకాల్లో పెట్టడము, భయం. ప్రేమలేఖ అనగానంటే భయంతో వెళ్ళిస్తాం కదా. ప్రేమికుల రోజు, రిప్లై కోసం ఎదురు చూడడం, మంచి టైమింగ్ చూసుకోవడం, రాసి చించేయడం,
పేరెంట్స్ టీచర్స్ కి కంప్లైంట్లు. అంటే మాకు అలవాట్లేదు కదా, మాకు తెలీదు ఆన్సర్. ఒక పని చేద్దాం, మీ సినిమాలో కూడా ఫ్లేమ్స్ ఎవరు ఇక్కడ? ఫ్లేమ్ స్పెషలిస్ట్ మీరేనా? ఒకసారి ఫ్లేమ్స్ వేసుకొని చూద్దాం. మీకు రాజీవ్ గారికి ఫ్లేమ్స్ వేద్దాం. నాకు రాజీవ్ గారికి మీ అమ్మగారికి నాన్నగారికి వేసి ఏం లాభం చెప్పు? జరగాల్సిన జరిగింది. అమ్మకి నాన్నగారి పట్టే ఎనిమిస్ అని వస్తుంది. సరే ఇప్పుడు ఫ్లేమ్స్ ఆడబోతున్నాము. రెడీ? ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నేను వేస్తాం మీ ఇద్దరికి. సరే ఓకే, వెయ్యి. ఒకటే ఒక ఆల్ఫాబెట్ మ్యాచ్ అయింది, మిగిలింది ఏం మ్యాచ్ అవ్వలేదు. లవ్ పోయింది. పెళ్ళ 25 ఏళ్ల తర్వాత ఇంకేముంటుంది? ఓకే, నాట్ ఎనిమిస్. నాట్ అమ్మయ్యా, అందుకనే ఉన్నాం. ఇంకా మ్యారేజ్ కాదా? మ్యారేజ్ కూడా కాదా? ఇట్స్ ఎ ఎఫెక్షన్. వాట్ ఏ పవిత్ర బంధం. 3,50,000.